వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఫాదర్ యేసుక్రీస్తు సందేశాలను వివరించి లోక కళ్యాణం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన చర్చికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శాంతి ప్రేమలతో కొత్త సంవత్సరం సాగాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో నూతన సంవత్సర వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు జంటగా పాల్గొన్నారు. అభిమానులు, అధికారులు, కార్యకర్తలు, శ్రేయాభిలాషులతో కలిసి వీరు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని తరలివచ్చిన ఆహుతులను సాదరంగా ఆహ్వానించి వారితో ఉల్లాసంగా గడిపారు. రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి నారాయణ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో సరికొత్త ఆనందాన్ని, విజయాలను తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, శ్రేయస్సుతో వర్ధిల్లాలని, నూతన సంవత్సరంలో చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామ సచివాలయంలో గ్రామ పెద్దల సమక్షంలో నూతన సంవత్సర వేడుకలు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. పెదగాకాని గ్రామంలో పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ బాజీబాబా దర్గాలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రావాలని, వ్యవసాయ కార్మికులు, సామాన్య ప్రజానికం సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మదనపల్లి పట్టణంలోని బాబు కాలనీ 3 రోడ్ల కూడలిలో దిష్టి ముగ్గులు వేయడం స్థానికంగా కలకలం రేపింది. ఇళ్ల మధ్యలో ఇలాంటి ముగ్గులు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ చర్యల వెనుక ఎవరున్నారని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు, రాజకీయ ప్రముఖులకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల కంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కొత్త సంవత్సరంలో వారి కృషి ఫలించాలని, రాష్ట్ర ప్రగతి కోసం అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని, రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, రాష్ట్రం అభివృద్ధి చెందితేనే భావితరాల భవిష్యత్తు బాగుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పెదకాకానిలోని ప్రఖ్యాతి చెందిన శివాలయాన్ని ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి సందర్శించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికి ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. చీపురుపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జిని ఈ నెల 10వ తేదీన రైల్వే శాఖ ప్రారంభించనుందని బీజేపీ కో కన్వీనర్ మన్నెపూరి శ్రీనివాసరావు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణానికి సహకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వంతెనతో పాలకొండ, విజయనగరం మధ్య ప్రయాణం సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు. దేవరపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు శుంకర్ దుర్గారావు, మండల అధ్యక్షులు తంగెళ్ల మునేశ్వరరావులకు కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.